వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈ రోజు మనతో పాటు జహంగీర్ గారు ఉన్నారు. ఎక్సెల్ ఇమిగ్రేషన్ సీనియర్ అడ్వైజర్ మనతో పాటు ఉన్నారు. సో జహంగీర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఈ అబ్రాడ్ లో చాలా మంది సెటిల్ అవ్వాలనుకుంటారు కదా. సో చాలా మందికి డ్రీమ్ ఉంటుంది అబ్రాడ్కి వెళ్ళాలని. సో అలాంటి వాళ్ళకి ఈ ఎక్సెల్ ఇమిగ్రేషన్ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, అసలు ఏ విధంగా యూజ్ అవుతుంది? ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి కెనడా పిఆర్ వీసా అండి, కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండ్ దాంతోపాటు వచ్చేసి మనకి యూకే స్కిల్ వర్క్ వీసా ఉంటుంది, జర్మనీ జాబ్ సీకర్ వీసా ఉంటుందండి. ప్రజెంట్ ఎక్కువ వర్కింగ్ ప్రొఫెషనల్ అనేది వెళ్తున్నారు మనకి ఆస్ట్రేలియా యాజ్ వెల్ as కెనడాకి అండి. ప్రజెంట్ మన ఎక్సెల్ సర్వీస్ వచ్చేసి దాంతోపాటు అండ్ వన్స్ జాబ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. వన్స్ వీసా వచ్చిన తర్వాత వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది, ఐఎల్స్ ట్రైనింగ్ జరుగుతుంది, ఐఎల్స్ ఆర్ పీటీ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాంతోపాటు వాళ్ళకి పోస్ట్ ప్లానింగ్ సర్వీసెస్, అంటే చాలా మందికి వాళ్ళకి అంటే డౌట్ ఉంటుంది అనమాట, అక్కడ వెళ్ళినాక ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి అనేది. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఆల్రెడీ పిఆర్ వీసా పైన కానివ్వండి, స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళ రిఫరెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. బట్ చాలా మంది ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే చాలా మందికి కెనడా వీసాస్ దాంతోపాటు ఆస్ట్రేలియా వీసాస్ ట్రై చేస్తున్నారు, అవి వస్తున్నాయి పిఆర్ వీసాస్. ఇప్పుడు ఈ పిఆర్ ఏదైతే ఉందో అసలు దీనికి ఎన్ని డేస్ ప్రాసెస్ పడుతుంది అండ్ ఈ కెనడా పిఆర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఈ కెనడా పిఆర్ వచ్చేసి పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. దీనికి మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఐఎల్స్. ఓకే, ఎవరికైతే ఏజ్ 45 వరకు ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి మినిమం డిగ్రీ ఉండాలి, దాంతోపాటు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒకవేళ మాస్టర్స్ ఉంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అండ్ ఇంకా ఐఎల్స్, ఇవి 4 ఎలిజిబిలిటీ అనేది మనకు ఉంటుంది కెనడాకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటల్ ప్రాసెస్ మనకి 6 to 8 months. ఈ 6 to 8 monthsలో ఫస్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంటే ముందు క్లయింట్ ప్రొఫైల్ అనేది చూడాల్సి వస్తుంది. ఈ క్లయింట్ ప్రొఫైల్లో తెలుస్తుంది అనమాట, ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్క కంట్రీ ఇంట్రెస్ట్ ఉంటుందండి. దాన్ని బట్టి మనం ప్రాసెస్ చేయాలంటే వాళ్ళు ఏ కంట్రీకి అనుకుంటున్నారు, వాళ్ళ జాబ్స్ అనేది ఎక్కడ ఏ కంట్రీకి ఉన్నాయి, దాంతోపాటు వీసా వచ్చే ఛాన్స్ వాళ్ళకి ఏ కంట్రీ నుంచి ఎక్కువ ఉన్నాయి అనేది ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ని ఎలిజిబిలిటీ చూడాలి. ఎలిజిబిలిటీ అయిన తర్వాతనే మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఎస్, ఇప్పుడు మన నెక్స్ట్ జాబ్కి వచ్చేసరికి అంటే చాలా మందికి డ్రీమ్ ఉంటుంది అంటే అబ్రాడ్లో జాబ్ చేయాలి అని. అవును. సో కెనడాలో జాబ్ అసలు ఎలా ఉంటుంది అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెనడాలో జాబ్ కావాలి అంటే మనం పిఆర్ వీసాకి అప్లై చేయాలి. ఈ పిఆర్ వీసాకి ఎలిజిబిలిటీ పాయింట్స్ వచ్చేసి మనకి 67 ఉంటాయండి. ఈ 67 పాయింట్స్ అనేది వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఐఎల్స్ పైన క్యాల్కులేట్ అవుతాయి. దీనికి మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేయించాలి. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో తెలుస్తుంది ఏంటి అంటే ఇది ప్రాసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు కాబట్టి ఒక్కొక్క క్లయింట్కి ఒక కంట్రీ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చూడాలి ఫస్ట్ ఏదైతే క్లయింట్ అనుకుంటున్న ఆ కంట్రీకి ప్రొఫైల్ మ్యాచ్ అవుతుందా లేదా, లేదంటే వేరే కంట్రీకి మ్యాచ్ అవుతుందా అని ఫస్ట్ అని చెక్ చేసుకోవాలి. దీన్ని ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అంటాం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక కంట్రీ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మీ ప్రొఫైల్ అనేది వేరే కంట్రీకి మ్యాచ్ అవుతుంది, అందుకని ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ ఏజ్కి, క్వాలిఫికేషన్కి, వర్క్ ఎక్స్పీరియన్స్కి పాయింట్స్ వస్తున్నాయా, ప్రజెంట్ వాళ్ళైతే జాబ్ చేస్తున్నారా, జాబ్ అక్కడ ఎంత డిమాండింగ్లో ఉంది, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళ ఎన్ఓసి కోడ్ అక్కడ డిమాండింగ్లో ఉందా లేదా. ఓకే, దాంతోపాటు ప్రజెంట్ వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అక్కడ ఎంత డిమాండ్ అవుతున్నాయి, వాళ్ళు పిఆర్ వీసాలో ఎలాంటి ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అనేది మనం ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. వన్స్ ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ అయిన తర్వాత సేమ్ మన రిపోర్ట్ అనేది మనం క్లయింట్కి పంపిస్తాం. ఆ క్లయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఆ క్లయింట్ ఓకే అంటేనే మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే బ్లైండ్లీగా వెళ్ళలేము, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కెరీర్కి సంబంధించిన విషయం కాబట్టి బ్లైండ్లీగా మనం ప్రాసెస్ చేయలేము. వన్స్ వాళ్ళ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాతనే వి విల్ స్టార్ట్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో అండ్ పిఆర్ వీసా అంటే మనకి 5 years ఆఫ్ వీసా వస్తుంది. ఇందాక మీరు బెనిఫిట్స్ అడిగారు కదా, ఆ బెనిఫిట్స్ వచ్చేసి 5 years ఆఫ్ వీసా వస్తుంది, 3 years తర్వాత ఇక్కడ సిటిజన్షిప్ వస్తుంది మనకి. అండ్ దాంతోపాటు ఫ్యామిలీతో ఇమీడియట్గా ట్రావెల్ చేయవచ్చు. ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ సో వైఫ్ త్రూ కూడా వాళ్ళు అప్లై చేసుకొని వెళ్ళొచ్చు అండి. ఫ్యామిలీ ఇమీడియట్గా ట్రావెల్ చేయొచ్చు. ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్, ఇంకా కిడ్స్. అండ్ కిడ్స్కి కూడా అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, మల్టిపుల్ ఎంట్రీస్ వీసా, ఇది ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు ఎక్సెల్ అనేది వన్స్ చాలా మందికి డౌట్ ఏంటంటే వీసా వస్తుంది మళ్ళీ జాబ్ ఎలా అని చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుందండి, అంటే రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ ఉంటాయి ఎక్సెల్ సైడ్ నుంచి. వీసా వచ్చిన తర్వాత ఆ రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది యాజ్ పర్ అక్కడ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ప్రకారంగా మోడిఫై చేసి అక్కడ మార్కెటింగ్ చేస్తాం. వన్స్ అక్కడ నుంచి వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా వాళ్ళ నుంచి ఇంటర్వ్యూ క్రాక్ చేసి కూడా వెళ్ళొచ్చు, ఆ విధంగా వెళ్ళొచ్చు. అండ్ చాలా మందికి ఇంకో భయం ఏంది అంటే ఇప్పుడు కెనడాలో వెళ్ళి ఎక్కడ ఉండాలి ఏంటి పరిస్థితి అంటే వీసా వస్తుంది, తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. దాన్ని బట్టి ఎలా ఉంటుందంటే వాళ్ళకి పోస్ట్ ప్లానింగ్ సర్వీసెస్ ఇస్తామండి. పోస్ట్ ప్లానింగ్ సర్వీసెస్ ఏంటి అంటే ఆల్రెడీ మన వీసా పైన వెళ్ళిన వాళ్ళు ఉంటారు, పిఆర్ వీసా కానివ్వండి, స్టూడెంట్ వీసా కానివ్వండి, వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం, ప్రాపర్ గైడెన్స్ ఇస్తాం, ఎక్కడ ఉండాలి ఏంటి అనేది కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఈ టోటల్ 8 months ప్రాసెస్. చాలా మంది లెందీ ప్రాసెస్ అనుకుంటారు కెనడా, లెందీ ప్రాసెస్ కాదు, కొంచెం పేషెన్స్ ఉండి మనం డాక్యుమెంటేషన్ సక్సెస్గా చేస్తే 100% వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో కూడా మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో ఇప్పుడు మనకి పిఆర్ రావాలంటే, పిఆర్ ఎలిజిబుల్ మనకు అవ్వాలంటే ఎంత స్కోర్ మనం చేసుకోవాలి? స్కోర్ ఇన్ ద సెన్స్ ప్రోగ్రామ్ ఉంటుందండి. యాక్చువల్గా స్కోర్ అంటే ఐఎల్స్లో స్కోర్ రావాలి. ఐఎల్స్ అంటే చాలా మంది భయపడతారు, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్
లాంగ్వేజ్ అంటే చాలా మంది మా ఫ్రెండ్స్కి రాలేదు ఐఎల్స్, దాని తర్వాత చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళకి ఐఎల్స్ రాకని చాలా మంది ఉంటుంది. అండ్ ఇంకా ఇంత స్కోర్ వస్తేనే మనం పిఆర్కి అప్లై చేయాలనేది ఒక రూమర్ ఉంటుందండి. ఓకే, కానీ డిఫరెంట్. ఒకవేళ 6 మినిమం అనేది మనకు 6 ఉండాలి ఈచ్ మాడ్యూల్లో మనం పిఆర్కి అప్లై చేయాలి అంటే కొన్ని ప్రొవిన్సెస్ ఉంటాయి తక్కువ రిక్వైర్మెంట్ పైన కూడా తీసుకుంటాయి. బయట ఏంటంటే చాలా మంది భయపడతారు, అంటే ఐఎల్స్ వస్తలేదు ఎవరికి, మా కజిన్స్ రాశారు లేదంటే మాకు తెలిసిన వాళ్ళకి ఇంకా ఐఎల్స్ రాలేదు, ప్రాసెస్ ఆగిపోయింది, ఇలాంటి చాలా మంది రూమర్స్ ఉంటాయి బయట. అలా ఏం కాకుండా వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అప్లై చేయాలి. మినిమం రిక్వైర్మెంట్ 6 పైన ఉంటే వీసా వచ్చే ఛాన్స్ కూడా వాళ్ళకి కూడా ఉంటాయండి. ఎందుకంటే ఇందులో 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి. అండ్ ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి కూడా వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళకి గైడ్ చేస్తారు, అంటే వాళ్ళు ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, మార్క్స్ కానివ్వండి, వాళ్ళకి స్కోర్ ఎలా రాస్తే ఎంత బాగా వస్తుంది అనేది వాళ్ళకి పర్టికులర్ గైడెన్స్ ఇస్తారు. 30 days ఆఫ్ ట్రైనింగ్లో 4 సెషన్స్ ఉంటాయి. ఏదో ఒక సెషన్ మనం సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారంగానే మూవ్ కావాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 3 ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది ఒక పూల్ ఉంటుంది. ఆ పూల్లో మనకి ఈ 3 ప్రోగ్రామ్స్ వచ్చేసి ఎఫ్ఎస్డబ్ల్యూ, పిఎన్పి అండ్ ఏఐపిపి. ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్. ఇక్కడ కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే సెంట్రల్ అండి, మనం ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి ఒక పర్టికులర్ స్కోర్ కావాలి, దానికి ఒక సిఆర్ఎస్ ర్యాంకింగ్ అనేది ఉంటుంది. ఇందాక ఐఎల్స్ ఒకవేళ తక్కువ వస్తే మనకు పిఎన్పి ఛాన్సెస్ కూడా ఉంటాయండి, ఎందుకంటే ఒక్కొక్క స్టేట్ ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా కూడా అప్లై చేయొచ్చు. పిఎన్పి అంటే ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏదైతే స్టేట్ నుండి మనకు వీసా వస్తుందో, మన ఐఎల్స్ మ్యాచ్ అయ్యి కానివ్వండి, మన జాబ్ ఆక్యుపేషన్ అయితే స్టేట్కి మ్యాచ్ అవుతుందో ఆ పర్టికులర్ స్టేట్ నుండి మనకి వీసా వస్తుంది. వన్స్ వీసా వచ్చిన తర్వాత మనం అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఏదైతే స్టేట్ నుండి వీసా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా 2 years ఉండాలి, తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చు. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏఐపిపి, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. దీంట్లో ఎలా అంటే 4 states ఉంటాయి మనకి. ఈ 4 states నుంచి మనకు ఆఫర్ లెటర్ వచ్చినా కానీ మనం ఇలా కూడా వెళ్ళొచ్చు అండి. అండ్ ఇంకోటి ఆలోచించేది అంటే 8 months ప్రాసెస్ అని. 8 months ప్రాసెస్ ఎందుకంటే సేఫ్గా డాక్యుమెంటేషన్, ఎందుకంటే ఈ మధ్య డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. హిందీ ప్రాసెస్ కదా, ఒక 1 or 2 monthsలో వీసా రాదంటే 1 or 2 monthsలో వీసా రాదండి. 8 months కంపల్సరీగా ఉంటుంది, ఎందుకంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఒక కేస్ ఆఫీసర్ స్టార్ట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మీతో ఉంటారు, అంటే ఒక పర్సన్ అసైన్ చేస్తాం మీ ప్రొఫైల్కి. పిఆర్ వీసా వచ్చే వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుందండి. దాన్ని కేస్ ఆఫీసర్ అంటాం ఆ పర్సన్ని. ఎందుకంటే ప్రాపర్గా డాక్యుమెంటేషన్ ఉంటే మీరు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావు. ఈ మధ్య చాలా కాలంలో చూస్తున్నారంటే వేరే కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు కూడా డాక్యుమెంటేషన్ సేఫ్గా లేకపోవడం వల్ల తిరిగి వచ్చేస్తున్నారు. 8 months 100% పేషెన్సీ ఉంటే కరెక్ట్గా మీ ఎలిజిబిలిటీ అనేది వస్తే 100% వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి జాబ్ అష్యూరెన్స్ అంటే జాబ్ అక్కడ వచ్చింది ఓకే, దీనికి అష్యూరెన్స్ ఇస్తారు. జాబ్ అసిస్టెన్స్ ఉంటుందండి, ఎందుకంటే కెనడాలో జాబ్స్ ఉన్నాయండి, వాళ్ళకి కావాల్సింది పిఆర్ హోల్డర్. ప్రజెంట్ అయితే ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ చూసుకోండి. ఎలిజిబిలిటీ అయిన తర్వాతనే మీకు ఎలిజిబిలిటీ ఆ రిపోర్ట్ పైన మొత్తం క్లారిటీగా డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాతనే మనం ప్రాసెస్. ఎందుకు అంటే వాళ్ళకి వీసా వచ్చే ఛాన్సెస్, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటేనే మనం మూవ్ అవుతామండి కెనడా పిఆర్కి. ఎస్ సార్, కెనడా పిఆర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అంటే యూకే, జర్మనీ, ఇలా ఆస్ట్రేలియా, ఇలా ప్రతిదానికి ఇవే ఉంటాయండి? లేదండి, డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు యూకేకి ఒకవేళ యూకేకి మనం అప్లై చేస్తే దానికి ఒకలా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది, ఆస్ట్రేలియాకి ఒకలా ఉంటుంది. ఓకే, దాంతోపాటు జర్మనీకి ఒకలా ఉంటుంది. డిఫరెంట్ అంటే వాళ్ళు చూడాలి వాళ్ళ ప్రొఫైల్ అనేది. క్లయింట్ ఒకసారి మన బ్రాంచ్కి కానివ్వండి మనకు కాల్ చేస్తే వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీకు ఆస్ట్రేలియా ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ మీకు మీ ప్రొఫైల్ అనేది ఆస్ట్రేలియాకి అనేది మ్యాచ్ కాదు. దాన్ని బట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు మ్యాచ్ అవుతలేదు, దేనివల్ల మ్యాచ్ అవుతలేదు, అంటే వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్ అనేది ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చిన తర్వాతనే మూవ్ చేస్తాం. అండ్ దాని తర్వాత వాళ్ళకి జాబ్ అసిస్టెంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఏం తెలియకుండా వెళ్ళి అక్కడ ఇబ్బంది పడే కంటే సో మీ త్రూ వెళ్తే వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూరిటీ అష్యూరెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ జహంగీర్ గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. సో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.